అందరికీ నమస్కారం. మొన్న ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటే. కాకపోతే ఆయన పోవటం అందరినీ విచారంలో ముంచింది. మనిషి అన్న తర్వాత సావు పుట్టుకలు సహజం. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల పోతాం. అయితే మా జిల్లాల్లో ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళ ముందు వెనకాల పోతాం. తప్పదు. అయితే మా జిల్లాల్లో ఎలాగ ఉంటుందంటే మా గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ తీరిపోయినాయి ఆయనకి. అన్నీ అనుభవించాడు. పిల్లల బాధ్యతలు వదిలిపోయినాయి. ఎవరితోటి చేయించుకోకుండా చక్కగా వెళ్ళిపోయాడు ఆయన. అదృష్టవంతుడు అని ఎవరైనా చెప్తారు. అది కామన్. అది తప్పదు కదా. పోయిన తర్వాత ఎవరైనా పోతాం. అది కాకపోతే ఆ లోటుని కుటుంబంలో వాళ్ళకి ఆ బాధ, విపరీతమైన బాధ కుటుంబ సభ్యులకి, ఆవిడకి, భార్యకి తీరని లోటది. మనం తీర్చలేనిది. పద్మనాభం గారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆవిడకి, కుటుంబ సభ్యులకి మనశ్శాంతిని కలుగజేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ ఆయన పోవటం బాధాకరమే. కానీ ఇక్కడికి ఒక విష సంస్కృతి ఈ మన జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో చొప్పించారు. ఎక్కడా లేనిది మన జిల్లాల్లో ఎక్కడ ఉండదు. మన జిల్లాలో అంటే గోదావరి జిల్లాలో ఉండండి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాల్లో ఎలా ఉంటుందంటే ఓ పెద్దోళ్ళు తిడితే పెద్దోడు తిడితే తప్పే ఉంది, మనల్ని తిట్టేళ్ళు పోనే అని వదిలేస్తాం. కుటుంబ సభ్యుల్లో బోళ్ళంతమంది తిట్టుకుంటాం. ఒకసారి అనుకుంటాం, మళ్ళీ కలుస్తూ ఉంటాం. ఒకసారి ఎక్కువ రోజులు ఉందనుకోండి, ఏ అకేషన్లోనూ కలుస్తాం, మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటాం. తండ్రిని కొడుకు విభేదించవచ్చు, తండ్రి కొడుకుని తిట్టవచ్చు, తల్లిని విభేదించవచ్చు, తల్లి పిల్లలు తిట్టవచ్చు. అవన్నీ కామన్గా జరుగుతాయి. కూతురు అలాగే ఆయన కూతురు కూడా అలాగే. ఆయన్ని ఎవరన్నా అంటే మనం బాధపడతాం కదా. మన మనిషిని మనం అనుకున్న బాధ ఉండదు. కానీ ఎవరో బయట వాళ్ళు రకరకాల విమర్శిద్దామంటే ఎవరికైనా బాధ కలుగుద్ది. అది కామన్. అది రక్త సంబంధంలో ఉండేది. రక్త బంధాన్ని నువ్వు నేను ఎవరు దేవుడి తరం కూడా కాదు విడగొడతాం అనేది. అటువంటిది ఆయన్ని అంతిమ యాత్రలో ఆయన కడచారు చూపు చూసుకోకుండా కన్న కూతుర్ని, రక్త సంబంధం ఎవడన్నా ఒప్పుతాడండి అది. ఇక్కడికి వచ్చి ఎక్కడోడో వచ్చి ఆడెవడో వచ్చి ఒకడికి అంబటి రాంబాబు వీడికి ఏం సంబంధం అంటే ఆడికి ఆ కుటుంబ సభ్యులు చూసుకుంటారు. అది కాదు, ఊళ్ళో పెద్దలు అంతమాట వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు అందరూ ఉంటారు. కొంతమంది వాళ్ళ పెద్దలు చెప్పుకుంటారు. మా మా జిల్లాలో ఎలా ఉంటుందంటే నిజంగా ఆయన రాసి ఉన్నాడే అనుకోండి, ఒకవేళ నిజంగా రాసి ఉంటే ఏమంటారంటే, రే తప్పమ్మా, పెద్దోడు ఏదో మాట అన్నాడు, ఆడపిల్ల రక్త సంబంధం కడసారి చూసుకొని ఉండే తప్పు, మన ఆపకూడదు, అలాగా తప్పమ్మా అని తల్లికి, తండ్రికి, లేకపోతే ఇంకొకళ్ళకు ఎవరో ఒకళ్ళకి చెప్తారు. నచ్చ చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కడచారి చూపుకి నోచుకోకుండా ఎవరో చెయ్యరు. మా జిల్లాల్లో అస్సలు ఉండదు అది. ఏ పెద్ద వచ్చినా ఒకవేళ నిజంగా ఆయన అన్న ఏదో కోపంలో అన్నాడులే పెద్ద ఆయన, అంతేగాని ఎలా కాపుతాం? మతికం లేదా మేము ఎవరికైనా నోర్మండి అని సర్ది చెప్పి పిల్లని తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టి ఒకవేళ నీళ్ళు ఇవన్నీ వేసి ఉంటే మేము ఎక్కడ కొబ్బరికాయ కొడతాం, నీళ్ళు వేస్తాం, చేయిస్తారా అవన్నీ? ఆయన ఒకవేళ తిట్టినంత మాత్రాన ఆయన కడుపు పోతుందా? అలాగే అప్పుడు ఈయన వీళ్ళకి గెంటేస్తున్నారు.
ఆవిడ ఒక బాధలో ఉంది, భర్త పోయిన బాధలో ఆవిడ ఉంది. తల్లి, భార్య, ఆయన భార్య పద్మనాభం గారి భార్య కూతుర్ని అలా గెంటేస్తా ఉంటే ఏ తల్లి అయినా సహించగలుగుద్దండి అసలు? అది ధర్మం అసలు? ఆవిడ ఎంత కడుపు కోత ఉంటుంది, ఎంత ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే, పిల్లలు ఎంత దుర్మార్గులైనా సరే తల్లి క్షమించదు. తల్లి తండ్రి క్షమించే గుణం ఉండేది. వీళ్ళెవరండి ఎదవల మధ్యలో వచ్చి పరిహమాల ఎదవలాగా వచ్చేసి గెడ్డేస్తారా పిల్లల్ని? అది ఉసురు కదా అది. అది ఈడికి సంబంధం ఏంటి అసలు? ఈడికి ఆ కుటుంబానికి సంబంధం ఏంటి? ఈడు వచ్చేత్తం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేసి మోసేస్తున్నాడు. ఈయన జగన్ గారు వచ్చేసి వాళ్ళ బాబాయిని మోసుకోపోయాడా? వాళ్ళ చెల్లిని లోనెట్టుకోపోయాడా? వాళ్ళ తల్లికి విలువ ఇవ్వని ఇతడు వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తాడా? ఈ శవ రాజకీయాలు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. అక్కడి నుంచి అక్కడ చేసేది కుటుంబాలు ఆడిని ఏడు చంపేసుకోవటం, ఆడి చంపేసుకోవటం, తన్నేసుకోవటం, పొట్టేసుకోవటం, కక్ష సాధింపులు, నరికేసుకోవటాలు, ఇవే వాళ్ళ సాంప్రదాయాలు అక్కడ. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ తీసుకొస్తారు. మా గోదావరి జిల్లాలో అలా ఉండదు. మా గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఒరే పెద్దోడు తిడితే తిడతాడు బాబాయ్, లేకపోతే పెదనాన్న తిడితే ఓ మాట అంటే పడితే తప్పే ఉందిరా, పడు. ఎందుకు గొడవ? ఎందుకు లేదు? బయటోడితో గొడవ పడ్డవరే ఆడి పాపాన్ని ఆడే పోతాడు, వదిలేంటి. అమ్మ మన కుటుంబం మళ్ళీ మనం ఇది అవుతాం, జాగ్రత్త అమ్మ. ఇవాళకైతే రేపైనా మంచో చెడు మన ఊరోళ్ళం, లేకపోతే ఇంకోటో ఏదో గొడవలు పడకండి, గొడవలు వద్దమ్మా మనకి. ఇదే సాంప్రదాయం మాది. ఎవరన్నా పోయినా బయటికి పోయి ఇదే నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఆడపిల్లని ఆపుతాం అనేది. మన జిల్లాలో ఇటువంటిది ఎక్కడా ఉండదు. ఈ దరిద్రులు వచ్చి సర్వనాశనం చేసేసి ఇక్కడ మనకి ఈ విశ్వ సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తున్నారు వీళ్ళు. అమ్మటి రాంబాబు గారు ఎవడంటాడు? గెంటేస్తాడు. అయితే అవుతుంది. ఒక మాట అంటాడు తండ్రి, మాట కోపంలో అని అంటే ఉండొచ్చు. అంటే పిల్లలు ఆపేస్తారా? చెప్పేసాడంటే వీడికంట రాసి ఇచ్చేసాడంటే ఏంటో విల్లు రాసి ఇచ్చేసాడు. చూపించమని ఆ విల్లుని. దరిద్ర పెదవా ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎక్కడెక్కడ వచ్చి మాట్లాడతాడు? ఆడికి సంబంధం ఏంటి? ఏంటి పోలీసుల్ని గౌరవ ఇస్తా ఉంటే అక్కడ వాళ్ళకి ఎత్తేస్తాడు వీడు. ఇదేమన్నా గవర్నమెంట్దా? లేకపోతే గవర్నమెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు దీన్ని జగన్నదేనది, వీళ్ళ బాబు సొత్తా అది. గౌరవార్థం పంపించారు. పోలీసులు అంటే ఎవరు? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చేయాల్సింది. గవర్నమెంట్ అది పార్టీ కాదు. వాళ్ళు వచ్చి గౌరవందనం ఎత్తే వాళ్ళకి గిట్టెత్తాడు వీడు, మూర్ఖుడు. వచ్చేసి ఇక్కడ కలవ చేసుకుంటాడు. ఈ కుటుంబానికి ఆడికి ఏంటి సంబంధం? మీకు రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోండి, అంతవరకే. కుటుంబంలోకి చూసుకొస్తారు. సంఘం సైతమా టీవీలో చూస్తూ ఉంటే గుడ్డులు పిండిసినట్టు ఉంది ఆ పిల్లని అలా గెంటుతూ ఉంటేనే. అదే సంస్కృతి. ఆ చెత్త సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తారు. ఎదవల్ల పనికిమాలి ఎదవలని. మా జిల్లాలు నాశనం చేయకండి మీరు. మాకు అటువంటిది ఉండదు. మాకు అటువంటి పట్టింపులు అయ్యి ఉండవు. బంధాలు ముఖ్యం మాకు. మీకులాగా అనుకోవటం కాదు, నరుకు చచ్చిపోతాం కాదు. పెద్దలను గౌరవిస్తాం మేము. ఓ మాట ఆయన అన్న పడతాం. విభేదంలో వస్తాయి. భార్యకి భర్తకి విభేదాలు వస్తే నరికేసుకొని చంపేసుకోం మేము. అలాగా కాసేపు ఉంటుంది అది. మీరెవర్రా పైమాలు ఎదవరా? ఆ ఎదవకేంటి సంబంధం? ఇక్కడికి వచ్చి పోలీసులు గెట్టుతాడు, అమ్మాయిని గెట్టుతాడా ఎదవా? మొత్తం మన జిల్లాలో వాళ్ళకి చెప్తున్నాను, ఇటువంటి ఎదవ సంస్కృతిని మన జిల్లాల్లోకి చొప్పించకండి. అందరూ వ్యతిరేకించాలి దీన్ని. ఆ ఎదవని అసలు జిల్లాలోకి వస్తే మొత్తం అందరితో సరిగ్గా సన్మానం చేయాలి. ఆడికి ఆడేవాడాడు. వాళ్ళ కుటుంబం ఉంది, ఆ భార్య, భర్త, వాళ్ళ ఆ చెల్లెలు, లేకపోతే సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వెల్ విషర్స్ అంతా ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. ఈడెవడీడు ఆడి డైరెక్షన్, అక్కడ జగన్ డైరెక్షన్, ఇక్కడ డ్యాన్సులు ఎత్తమా వచ్చినట్టు తన్ని పంపించాలి. అసలు ఇటువంటి ఎదవల్ని ఆడు ఎక్కడన్నా కనపడతాడు. నీచిపేత రేపు పొద్దున్న అనిపించకపోతాడా?
అమ్మాయి ఉసురు తగలపోతుంది అడిగి వీళ్ళిద్దరికని జగన్ గడికి ఈ అమ్మాయికి ఈ అమ్మడి గడికి బుద్ధి లేని ఎదవలని ఎంత డీసెంట్గా దిగజారుతారు ఎదవ రాజకీయాలు మీరును. రాజకీయం ఉంటే మీరు ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే నువ్వు కూడా వెళ్ళి అక్కడ ఆదుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి. అంతేగాని పోలీసుల్ని గౌరవవందనం ఇచ్చింది ఎవడమ్మా బాబు కదా, ఒకవేళ పద్మవిభూషణం లేకపోతే పద్మశ్రీయో ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేమన్నా మోదీని లేకపోతే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ ఏళ్ళకి అయ్యి వాళ్ళ పెట్టులోంచి తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ జగన్ లేకపోతే ఈయన ఎవరో చంద్రబాబు దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లోంచి తీసుకొస్తారా? అయ్యి గౌరవం అంటే అది ఒక ప్రెస్టీషియల్. అది ఆయనకి ఎంతో గౌరవించినట్టు ఆఖరిని వద్దన్నట. ఈడైతే పెద్ద వత్తది వాళ్ళని వైసీపీ అంత పెద్ద వత్తదు ఇది అని వీళ్ళు చంపిన వీళ్ళకి పరిమాణ ముందు ఆ తల్లిని చెల్లిని దగ్గర చేర్చుకోమన్నట్టు వీళ్ళకి ఎంచేపు చూస్తున్నారు నరుక్కోటాలో ఆడిపోయేది ఈడిపోయేది ఆడుదు. మాకు సాంప్రదాయాలు అలాగుండవు. పోతే పోనీ ఆడి పాపాన్ని ఆడే పోతాడన్నట్టు వదిలేస్తాం మేము. మీకు మళ్ళీ అలా పట్టింపులు మాకు అవి ఉండవు. తీసుకొస్తాం రక్త సంబంధాన్ని ఎవడరా గెడ్డితానికి, నువ్వెవడరా డీచేతమా. అందరూ తెలుసుకోవాలి ఇది. నేను చెప్తున్నాను, మన గోదావరి జిల్లాలో విశాఖ, అదేంటి విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ సౌమ్యమైనవి. ఇటువంటి చోటకి ఇటువంటి పనికి మన ఎదవలను రానివ్వకండి. చంపేసుకోవటాలు, కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, కక్ష సాధింపులు, ఆ నీడు చంపుకోవటం, ఈ నాడు చంపుకోవటం, ఆ దరిద్రం మన దగ్గరికి రానివ్వదు. దీనికి మళ్ళీ వైసీపీ వచ్చిందా ఈ దరిద్రం మనం మొత్తం అంతకి కరోనాలాగా అంటుపోతుంది. ఇది మనకు ఇప్పుడు వరకు లేదు ఆ యథో సాంప్రదాయం. మన సంస్కృతి వేరు, మన పద్ధతి వేరు, సౌమ్యంగా ఉంటుంది. అందుకే పచ్చగా ఉంటుంది. వీళ్ళు అసలు అక్కడ ఎవరినన్నా శుభ్రంగా బతకనిస్తారు. వీళ్ళు ఇటువంటి ఎదవలు వచ్చి ఇక్కడ ఎదవలు వచ్చి ఎలా మాట్లాడతారు దరిద్ర పేదవాళ్ళు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఇటువంటి సంస్కృతిని మన జిల్లాల్లోకి రానివ్వకుండా చూసుకోండి. చూసుకోకపోతే మన అందరం కూడా సర్వనాశనం అయిపోతాం. అదే చెప్తున్నాను, ఈ చెత్తను మన దగ్గరికి రానివ్వకండి. ఆ అమ్మాయి ఆ పాప ఉసురు వీడికి జగన్కి తగలపోదో, అది వీళ్ళు అనుభవించకపోరో మేము చూడపోం. అది కడుపు రగిలిపోయింది. అలా పిల్లలు చూస్తా ఉంటే ఎంత ఏడుతుందిరా. ఆ కన్నీటి ఉసురు తగలదా నీకు? ప్రతి దానికి తయారైపోతాడు ఈ పెంటెదవా. అంబటి రాంబాబు గారు ప్రతి దానికి తయారైపోతాడు పనికి పని లేదోలాగా. రే జాగ్రత్త, పిచ్చి అసలేసి సొసైటీని నాశనం చేసినట్టుంటే నీకు గట్టిగానే తగులుద్ది. నీకు ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఆ ఉసురు తగలిపోతరా దరిద్ర పెదవా. పవన్ కళ్యాణ్ చెప్పలేదా పెద్దోళ్ళు ఒక మాట అంటే పడతామని చెప్పని? ఒక మాట అన్నాడు ఎప్పుడన్నా ఇక్కడ ఆయన్ని? ఉన్నాయి కొన్ని బాధలు మాకు ఉన్నాయి ఆయనతోటి. అయినా మేము ఎప్పుడు ఆయన ఇలా కనలేదే. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చాం. ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నాను, మళ్ళీ రానివ్వకండి. ఇటువంటి వాళ్ళు వచ్చారో, ఈ రౌడీ మోక వచ్చిందో, తల్లికి బిడ్డ ఉండదు, బిడ్డకి తల్లి ఉండదు, అన్నదమ్ములని ఉండదు, పెదనాన్న చిన్నాన్న ఉండదు, అత్త ఉండదు, ఎవరు ఉండరు. నాయనో వీళ్ళకు దన్నం. ఇంకెప్పుడు ఇటువంటిది ఎక్కడన్నా జరిగితే అందరూ అటాక్ చెయ్యాలమ్మా. జై హింద్.